అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 3వ తారీఖు మార్చి నెల నుంచి 9వ తారీఖు మార్చి నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారపు గ్రహస్థితులు ఏమిటి, అలాగే మీరు జ్యోతిషపరంగా నన్ను కాంటాక్ట్ చేయాలంటే పైన ఇచ్చిన 3 వాట్సాప్ నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలు. 50 పేజీల జాతకం రెడీ అవుతుంది. మీతో 15 నిమిషాలు ఫ్రీగా మాట్లాడి పరిహారాలన్నీ చెప్పి మీ జాతకంలో ఏ సమస్య ఉన్నా దానికి సొల్యూషన్ ఇస్తాను. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి, మగవాళ్ళు కుడి చేయి రేఖలు కానీ పంపిస్తే అది కూడా మనం బ్రహ్మాండంగా చెప్పవచ్చు. వీటికి గురుదక్షిణ నామమాత్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యతగా స్వీకరిస్తారని, మీకు తెలియని బంధువులకి స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని, మా ఆశీస్సులు ఎప్పుడు మీపై మీ కుటుంబంపై ఉంటాయని తెలియజేస్తూ, ఈ వారపు గ్రహస్థితి కానీ చూసుకుంటే గురువు మేషరాశిలో, కేతు తులారాశిలో, చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకర రాశిలో, అలాగే శుక్ర కుజ గ్రహాలు ఈ వారమంతా కూడా మకర రాశిలో, సూర్యుడు బుధుడు శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశి సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి 3వ తారీఖు మార్చి నుంచి 9వ తారీఖు మార్చి వరకు శుక్రుడి యొక్క అనుగ్రహం చాలా బాగుంది. వారమంతా కూడా ఎంతో శుభవార్తలతో సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా గడుపుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ధన ఆదాయం బాగుంది. కుటుంబ సంతోషం బాగుంది. పిల్లల చదువులో ఉత్తీర్ణత చాలా బాగుంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని కలిగి ముందుకు దూసుకు వెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం ఈ వారం కనిపిస్తూ ఉంది. వ్యాపారస్తులకు చాలా మంచి లాభాలు, కొత్త వ్యాపారంలో పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడాలు, వీసాలు చేతికి రావటాలు, అనేక శుభపరిణామాలు కనిపిస్తున్నాయి. అదృష్టం బాగుంది. తండ్రి సహకారం బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి చాలా బాగుంటారు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సంతానం యొక్క డెవలప్మెంట్ చూసి చాలా సంతోషిస్తారు. విదేశాల యొక్క ప్రయాణాలు కానివ్వండి, పై చదువుల కోసం వెళ్ళడం కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. తెలివైన నిర్ణయాలతో ఈ వారం దూసుకెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరతర వస్తువులన్నీ కొనడానికి ఎంతో అనుకూలమైనటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పాలి. మీరు రోజు శ్రీ సూక్తం అనే మంత్రాన్ని బ్రహ్మాండంగా చదవండి. చక్కటి ఫలితాలు పొందుతారు. జ్యోతిషపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.